అందరికీ నమస్కారం. 2024లో కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా అతి తక్కువ కాలంలో అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినటువంటి అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు అక్కడ 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూడటం జరిగింది. మంత్రి మీద గెలిచినటువంటి డోల బాలవీరాంజనేయ స్వామి మంత్రి కావటం జరిగింది. ఎక్కడైతే అధికార పక్షం బలంగా ఉంటుందో అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. లైక్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా కొంత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఎక్కడైతే ప్రతిపక్షంలో నేతలు ఇబ్బందులకు గురవుతారో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గనక అందుబాటులో ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తమ సమస్యను ఆయనతోటి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కొండేపులో ఆదిమూలపు సురేష్ గారు అక్కడ అందుబాటులో 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఏదైనా అధికార కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి అందుబాటులో ఉంటాడు. మిగతా టైంలో కూడా ఆయన నేటివిటీ అక్కడ కాదు కాబట్టి ఆయన అందుబాటులో లేరు. అనారోగ్య రీత్యా కూడా కొన్ని రోజులు ఆయన యాక్టివ్గా కూడా లేరని కూడా తెలుస్తుంది. అయితే కొండైపులో ఈ మధ్యకాలంలో 3 మనగాళ్ళు కూడా అందుబాటులో ఉంటున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అక్కడ అంతకుముందు డాక్టర్ మాదాసి వెంకయ్య గారు, అదేవిధంగా వరికూటి అశోక్ బాబు గారు కూడా ఈ మధ్య కొండేపులో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కూడా కొండేపు నియోజకవర్గ ప్రజలైతే లోకల్ లీడర్స్ను కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. అయితే కొండేపు నియోజకవర్గంలో కొంతవరకు మాకు ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి లోకల్ లీడర్స్ను కనుక ఇన్ఛార్జిగా నియమిస్తే తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే సమాచారం అయితే ఉంది. సో కొండేపు కాన్స్టిట్యున్సీలో ఎవరైతే లోకల్ లీడర్, ఇప్పుడు సపోజ్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా చుండూరు రవిబాబు గారిని ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఆయన రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు ఆయనకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా అంతకుముందు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన శిష్యులే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా చేసుకొని రాబోయే ఎలక్షన్స్కి కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొండేపు నియోజకవర్గంలో కూడా యాక్టివ్గా ఉండేటువంటి లోకల్ లీడర్స్ గనక అందుబాటులో ఉండే వాళ్ళకి గనక ఆ పదవి కేటాయించాలని కొండేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆదిమూలపు సురేష్ని అక్కడి నుంచి మార్చడం అంటే అది అయ్యే పని కాదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. జగన్ మెచ్చిన నేతగా కూడా ఆదిమూలపు సురేష్ గారికి అక్కడ కొంత రాష్ట్ర పార్టీలో కూడా కొంత ఆయనకి బలగం ఉంది కాబట్టి సో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చొరవ తీసుకొని అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, సో తనకి నియోజకవర్గం మార్చండి అని చెప్పి ఆయన చెప్తేనే కొండేపు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అప్పటి వరకు కూడా కొండేపు నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారిని మార్చే ఆలోచన అయితే రాష్ట్ర పార్టీ చేయదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు.